ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి నాకు. ఒకసారి కామెంట్స్ కూడా చదువుతాను. అబౌట్ సాయి కృష్ణ అన్నా నువ్వు మరీ ఇంత వరస్టా చెత్త చీ 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 ఇలాంటి ఇంకా స్వార్థపరుడువా ఏదో అన్నాడు. మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా చూడండి. నిలువెల్ల స్వార్థం నువ్వు తప్ప ఎవరు బతకూడదనే దరిద్రపు ఆలోచనలు. ఒరే బలుపు రాజా సాయి కృష్ణకి హెల్ప్ చేస్తే ఏమైంది 100 కోట్లు సంపాదించావు 30 లక్షలు ఇవ్వలేకపోయావా. ఇది ఇంకా దారుణమైన కామెంట్ నేను చదవలేను నా నోట్ తోటి ఎంత బతికి. సో ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి చూశాను ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చూస్తే సాయి కృష్ణ ఒక వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడు 100 కోట్ల యూట్యూబర్ని హెల్ప్ అడిగితే అని చెప్పేసి. ఈయన కథ మొత్తం మీకు ఫస్ట్ నుంచి చెప్పాలి. ఇప్పుడు కూడా నేను ఆయనకి ఫోన్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే నా వల్ల ఒక మనిషికి ఏమన్నా చెడు జరుగుతుందని ఎప్పుడు నా పని చేయలే. నాకు ఎన్ని జరిగినా నాకు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎంతోమందో నన్ను మోసం చేశారు. ఎక్కడనే మేము ముందుకు వచ్చేసి నేను చెప్పి ఎక్కడ చెప్పలే. ఎప్పుడు నా కెమెరా ముందుకు వచ్చానని నా వర్క్ నేను చేసుకునేవాడిని. ఇప్పుడు దీని గురించి మీకు మొత్తం తెలియాలి. వీళ్ళు కామెంట్లు పెట్టారు కదా, ఇంత పచ్చి కామెంట్లు పెట్టారు. మొత్తం స్టోరీ మొత్తం చూడండి. ఒక సైడ్ చూస్తారు ఇంకా అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే నేను ఇలాంటి చెత్తలో కూడా వెళ్ళను. మేము నా సబ్స్క్రైబర్ అదే చెప్తాను, నేను చెత్తలోకి వెళ్ళను, ఇట్లాంటి వాటిలోకి నేను అసలు తల దూర్చను. అంటే నన్ను లాగుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి నన్ను లాగడమే. నా పని నేను చేసుకుంటున్నాను ప్రశాంతంగా. ఈయన స్టోరీ మొత్తం చూద్దాం. ఎవరు స్వార్థపరుడు, ఎవడు మోసం చేశారు ఇవన్నీ తెలుస్తుంది. ఫస్ట్ వాట్సాప్లోకి వెళ్తాను. నేను సాయి కృష్ణ కూడా ఎన్ని వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి, డిప్లొమా స్టూడెంట్ నా స్టూడెంట్. సో ఆయన వదిలేసాను. సాయి కృష్ణ 2, సాయి కృష్ణ యూట్యూబ్, సాయి కృష్ణ యూట్యూబ్ న్యూ, ఇన్ని నెంబర్లు మార్చాడు. ఎందుకంటే పర్సనల్ రీజన్స్, ప్రైవసీ రీజన్స్ అని చెప్పాడు. సరే ఓకే నెంబర్లు మార్చాడు. సో స్టోరీ మనకు ఎప్పటి నుంచి నాకు పరిచయం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతే కదా, 2020-21 అక్కడి నుంచే మనం వద్దాం. సో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇలాంటి ఎప్పుడో ఉపయోగపడతాయి కదా, నాకు ఇప్పుడు ఉపయోగపడినాయి అన్నమాట ఇవి. సో తెలుస్తుంది ఇప్పుడు మీకు అంతా. సో ఇది 2021. ఇందాక కూడా అన్నాడు కదా నువ్వు ఒకటే బతికితే చాలు యూట్యూబ్లో అని చెప్పేసి. 2021లో నాకు నాని ప్రభాకర్ మధ్య చిన్న ఇష్యూ అయింది. ఈయన మధ్యలో వచ్చేసి ఇద్దరి మధ్య సెటిల్మెంట్ చేసి ఆ వీడియోలు తీపిచ్చే అవన్నీ చూసారు మీరు. అది తెలిసింది ఫస్ట్ నుంచి మీరు నన్ను ఫాలో అవుతుంటే. సో ఇక్కడ చూడొచ్చు, నాకు బ్రాండ్ ఎప్పుడన్నా ఎవరైనా అడిగారు అనుకోండి, నా బ్రాండ్ అడిగింది ఏదైనా వేరే ఛానల్ ఉందా ప్రొడక్ట్ రివ్యూ కోసం అని అడిగితే నేను చూడండి ఎన్ని ఛానల్స్ పెట్టాను. చూడండి టెక్లాజిక్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది నాని ప్రభాకర్ ఛానల్. చూడండి నేను స్వార్థపరుడు అనుకుంటే ఏమి లేవని చెప్పొచ్చు కదా. దానికి స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసి అప్పుడు సాయి కృష్ణకి డన్ బ్రో వీడియోస్ రిమూవ్ అంటే. తర్వాత ఫ్రెండ్షిప్ డే అన్నాడు. ఫ్రెండ్షిప్ డేకి ఓకే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్కి అనుకుని ఇవ్వాల్సినవన్నీ ఇచ్చావు నాకు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నీకు కూడా. ఇక్కడికి రండి కిందకి. ఇప్పుడు సెప్టెంబర్ 8, 2021. హాయ్ బ్రో గుడ్ మార్నింగ్, నాకు 3 లక్షల అవసరం ఉంది బ్రో, బాగా ప్రెజర్ ఉంది. అదొకటే, నేను మంత్లీ నీకు 25 నుంచి 30 వేలు పంపిస్తాను, ఇవ్వగలరా? డోంట్ టిక్ అదర్వైజ్. మంత్లీ 25 నుంచి 50 వేలు పంపిస్తా అన్నాడు. 3 లక్షలు అడిగాడు. నేనేమన్నాను బ్రో నేను రీసెంట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను, 1 లక్ష వరకు ఇవ్వగలను అన్నాను. 2 వరకు కష్టమా బ్రో అంటే మంత్ ఎండ్ వరకు ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు యూట్యూబ్ మనీ రావాలి అండ్ మంత్ ఎండ్ వరకు 2 వరకు అడ్జస్ట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఓకేనా, ఒకటి ఇస్తా అన్నాను. తర్వాత ఏమైంది ఇక్కడ చూడండి, ఆయన యూపీఐ ఐడి అన్నీ పెట్టాడు. ఇక్కడ చూడండి పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. అప్పుడు పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. ఎందుకు డబ్బులు హెల్ప్ చేశాం కాబట్టి పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. కిందకి రండి, ఇంకొంచెం కిందకు వస్తే ఇంకా స్టోరీ ఉంటుంది. ఇక్కడ చూడండి మా నాన్న బాగాలేదని చెప్పేసి పెట్టాడు. అది సరే బ్రో చూడండి, సాయి కృష్ణ ఇంతకుముందు నీకు 60 వేలు పంపాను, సేమ్ అదే నెంబర్ కదా అంటే 1 లక్ష రూపాయలు పంపించడానికి అడిగింది. నేను 60 వేలు ఎందుకు పంపానంటే ఒకసారి పెద్ద మనిషి నేను అంతా మునిగిపోయాను, అప్పులు చేశాను, అప్పులు వాళ్ళందరూ నా ఇంటి మీదకి వస్తున్నారు, నేను ఇంకా బతకలేను అని చెప్పేసి ఒక వీడియో చేశాడు. నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో, మీకు 3 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. మీరు ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. ఆయన వీడియో చేశాడు. వీడియో చేస్తే నేను కూడా రెస్పాండ్ అయ్యాను. ఒకసారి నా క్లిప్ కూడా చూడండి. ప్రజెంట్ అయితే సాయి కృష్ణ కొద్దిగా ఫైనాన్షియల్ ట్రబుల్లో అయితే ఉన్నాడు. సో అతను మనం బయటికి తీసుకోవాలంటే ఎంతో కొంత మన సైడ్ నుంచి సహాయం చేయాల్సి ఉంటుంది. నేనైతే కొద్దిగా సహాయం చేస్తాను, మీ సైడ్ నుంచి మీరు ఏమైనా సహాయం చేయగలిగితే. ఎవరైతే అతని ఛానల్ ఫాలో అవుతుంటారో అతని ఛానల్ వల్ల మీకు ఏమైనా హెల్ప్ అనిపిస్తే ఆ ఛానల్ని మీరు కొద్దిగా డెవలప్ చేయాలనుకుంటే మాత్రం మీరు కొద్దిగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అప్పుడు నేను 60 వేలు ఇచ్చాను ఆయనకి, 60 వేలు ఇచ్చాను. తర్వాత అదే అకౌంట్కి మళ్ళీ ఇది తర్వాత జరిగింది, అదంతా అయిపోయిన తర్వాత ఇది అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది 1 లక్ష రూపాయలు ఇచ్చాను. చేసి ఒకసారి కన్ఫర్మ్ చేయండి బ్రో 1 లక్ష రూపాయలు వేసానంటే వచ్చింది బ్రో థ్యాంక్ యూ అన్నాడు. నేను హాయ్ కృష్ణ ఎలా ఉంది మీ ఫ్యామిలీకి, నేను మరీ కఠిన పరుణ్ణి కదా, అసలు ఆయన గురించి ఆలోచించాను కదా, మీ ఫ్యామిలీకి ఎలా ఉందని కూడా అడిగాను. ఆయన ఏమన్నాడు మా నానమ్మ చనిపోయింది అన్నాడు. నాన్నకి ఎలా ఉంది అన్నాను. ఫాదర్కి ఎలా ఉందంటే ఇంకా రిపోర్ట్ రాలేదు అన్నాడు. ఓకే బ్రో నాకు అకౌంట్కి ఇంకా అమౌంట్ రాలేదు వస్తే పంపుతాను అన్న. అకౌంట్కి ఇంకా యూట్యూబ్ అమౌంట్ రాలేదు వస్తే పంపుతాను అన్నాను. ఓకే అన్నాడు. మళ్ళీ తర్వాత సెప్టెంబర్ 25వ తారీఖు హాయ్ బ్రో 1 పంపాను. చూడండి సెప్టెంబర్ 23 ఆయన చెప్పాడు. సెప్టెంబర్ 23వ తారీఖు మా కన్వర్జేషన్ అయిపోయింది. ఆయన అడగకుండానే 1 లక్ష రూపాయలు పంపించాను.
ఆయన అడగలా నన్ను మళ్ళీ ₹1,00,000 పంపు బ్రో అని. హాయ్ బ్రో అని పంపాను, డన్ వచ్చిందని దండం పెట్టాడు. ఇప్పటిదాకా ఎంత ఇచ్చాను? ₹2,60,000 ఇచ్చాను. తర్వాత మా ఇద్దరి మధ్య అంత ఏం లేదు, మేము ఏమి రోజు మాట్లాడుకుని నేను ఎక్కువ నా ఫోకస్ మొత్తం కంటెంట్ మీద పెడతా. యూట్యూబర్స్ని అసలు ఎక్కువ టచ్లో కూడా ఉన్నాను, ఎందుకంటే యూట్యూబర్స్ అంతా ఇట్లనే ఉంటారు అనమాట. నాకు అసలు చిరాకు వచ్చేసింది, ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి, చిరాకు వచ్చేసింది. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తా అనమాట. ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడో వాడు పైకి రావడానికి అన్నీ మనకు అనవసరం, ఒకరిని లాగానే మనం పైకి రావాలి. ఇట్లా ఉంది యూట్యూబ్ జాత్ అంతా. అందుకే నేను అసలు యూట్యూబ్ అసలు ఎవరితో ఎక్కువ టచ్లో ఎక్కువ ఉండను. నేను నా వర్క్ మీద నేను ఫోకస్ చేస్తాను, వేరే వాటి మీద అసలు ఎప్పుడు ఫోకస్ కూడా చేయను. అందుకే నేను ఇంత కంటెంట్ మీకు ఇవ్వగలుగుతున్నాను. రోజుకి ఒక వీడియో ఎవరు పెట్టారు చెప్పండి? ఇన్ని సంవత్సరాల నుంచి రోజుకి ఒక వీడియో నా ఛానల్లో ఉంటుంది. రోజుకి ఒక వీడియో పెట్టాలంటే ఎంత కష్టపడి ఉంటాను. ఇంకా కొద్ది కిందకు వద్దాము. ఈ ఒక మెసేజ్ పెట్టాడు ఈ అబ్బాయి. తనకి మెయిల్ చేశాను సాయి కృష్ణకి, ప్రసాదంతో నేను మాట్లాడాలి, హెల్ప్ చేయాలి, ప్రసాదం నుంచి హెల్ప్ కావాలని చెప్పేసి అబ్బాయి మెసేజ్ పెట్టాడు, మెయిల్ పెట్టాడు. సో ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, డ్యామేజ్ అయింది బ్యాక్. అబ్బాయి మంచంలోనే ఉన్నాడు. అబ్బాయి యాక్సిడెంట్కి గురయ్యాడు, మొత్తం బ్యాక్ ప్రాబ్లం అయింది. నా సబ్స్క్రైబర్ నన్ను కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈయన చెప్పాడు, సాయి కృష్ణకి చెప్పాడు. ఈ అబ్బాయికి మీరు నా వీడియోస్లో కూడా ఉంటుంది, ఒకసారి చూపిస్తాను. ఏ అబ్బాయి ఫేస్ గుర్తుపెట్టుకోండి. ఈ అబ్బాయి నా వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను, లైఫ్ స్టైల్ ఛానల్ అనుకుంటా. అబ్బాయిని హాస్పిటల్లో పెట్టినాను, 6 months ట్రై చేశాను నేను, ఈ అబ్బాయి ఏమన్నా రికవర్ అవుతారా అని చెప్పేసి. ఎవ్రీ మంత్ నేను డబ్బులు దగ్గర 5 lakhs వరకు నేను ఖర్చు పెట్టాను అబ్బాయి మీద. అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు. అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుడు నేను సహాయం చేసే సిచ్యువేషన్లో ఉన్నాను. నేను అబ్బాయికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాను. మీకు ఎవరికి తెలియదు, మిమ్మల్ని కూడా అట్లా నేను హెల్ప్ అడగలేదు. అబ్బాయికి ఇలా చేస్తున్నాను, మేము ఎక్కడ చెప్పుకోని కూడా చెప్పుకున్నాను. వచ్చేసి డబ్బాలు కొట్టేసుకొని నేను పెద్ద పాపులర్ అయిపోవాలి, నేను దేవుడిని అనిపించుకోవాలి మీ దగ్గర, నాకేమీ లేవు. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే సిచ్యువేషన్ వచ్చిన కూడా చెప్తున్నాను, ఇట్లాంటి ఎదవాళ్ళు కామెంట్లు తట్టుకోలేక. ఈ అబ్బాయికి నేను అంత ఖర్చు పెట్టాను. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంది? ఫస్ట్ ఆయనకు అది కూడా చెప్పాను. నేను వచ్చాడు, నా దగ్గరికే వచ్చాడు. 100 కోట్ల యూట్యూబర్ హెల్ప్కి వెళ్తాడు, పెట్టాడు thumbnail-లో. 100 కోట్ల యూట్యూబర్ అంట. ఆ 100 కోట్లు నాకు ఇస్తే 50 కోట్లు ఆయనకి ఇచ్చేసి ఇంకో 50 కోట్లు నేను బ్యాంకులో వేసుకున్నాను అనుకోండి, అట్లీస్ట్ 7.25 నాకు ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా కానీ నాకు 3,60,00,000 దాకా వస్తాయి. ఇంట్లో కూర్చొని నేను ఏం చేయకుండా పని ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని నేను తినొచ్చు. అంటే 100 కోట్ల అంటే ఎలా, అది మొత్తం చెప్తే ఎందుకు పెట్టాడు ఇవన్నీ నేను మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో చూడండి. ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నారు కదా, చూడండి, మొత్తం చూడండి, తర్వాత మీరు హెల్ప్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఏమైందంటే నిన్న నాకు మెసేజ్ పెట్టాడు, డిసప్పేర్ మెసేజ్ ఆన్ చేశాడు. ఇప్పుడు నాకు ఆ మెసేజ్ చార్ట్ చూపించడానికి అయితే లేదు, డిసప్పేర్ మెసేజ్ ఆన్ చేస్తాడు. మెసేజ్ పెట్టాడు, నేను హైదరాబాద్ వచ్చా బ్రో, ఒకసారి కలుస్తాను మిమ్మల్ని అన్నాడు. నేను బిజీగా ఉన్నాను. అక్కడ చెప్పాడు కదా ఆ యూట్యూబర్కి వాళ్ళ కొడుకు బర్త్డే ఉంది, వాళ్ళు ఫారెన్ వెళ్తున్నారు అని చెప్పేసి. నా కొడుకు బర్త్డే జూన్ 7వ తారీఖు ఉంది. ఎందుకు దాచుకోవాలి? నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? ఇప్పుడు మనం బర్త్డేలు చేస్తుంటాం, ఇక్కడ మీరు 5 లక్షలు ఖర్చు పెట్టి అందరూ భోజనాలు పెడుతుంటారు. నేను నా ఫ్యామిలీ మొత్తమే తీసుకొని నేను బయటికి వెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను, తప్పేముంది? నా డబ్బులు అయ్యి ఆయన ఇవ్వట్లేదు, ఆయన డబ్బులు నేను తీసుకొని నేనేం చేయట్లే కదా. సరే వచ్చాను, చాలా బిజీగా ఉన్నాం, అమ్మ వాళ్ళు వచ్చారు, చాలా బిజీగా ఉన్నాం. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదంతా చెప్పాడు. ఇట్లా నేను 1,50,00,000 పెట్టి నేను ఆఫీస్ పెట్టాను, 1,50,00,000 ఆఫీస్ పెట్టాను. నా ఆఫీసే ఇది, నా స్టూడియోనే 50 లక్షలు కూడా ఉండదు, 50 లక్షల దగ్గర నేను ఖర్చు పెట్టింది. ఇక్కడ 1,50,00,000 స్టూడియో పెట్టాడంట, అన్ని అప్పులు చేసి. మనిషి ఎందుకు అప్పులు చేస్తాడు? ఒకసారి అప్పులు చేసి మోసపోయాడు, మోసపోతే మనందరం కలిసి బయట తీసుకొచ్చాం ఆయన్ని. నేను అందరం కలిసి బయట తీసుకొని వచ్చాం. మళ్ళీ అప్పులు చేశాడు. మళ్ళీ అప్పులు చేస్తే అప్పులో ఊరుకుంటారా? చెప్పండి, అప్పులో ఊరుకుంటారా? వస్తారు, ఇళ్ళ మీదకి వస్తారు వాళ్ళు ఖచ్చితంగా. నేను నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఇది ఈ పరిస్థితి అంటే నేనేమన్నాను? ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్పాను. నా సిచ్యువేషన్ మీకు తెలియదు కదా, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో మీకు తెలియదు. ఇప్పుడు నా వెనక నాకు తెలియకుండా నా అకౌంట్స్ యూజ్ చేసుకొని గత 5-6 సంవత్సరాలుగా ఒక స్కామ్ నడుస్తుంది, నాకే తెలియదు. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే దసరా తర్వాత తెలిసింది, మళ్ళీ లాస్ట్ దసరా తర్వాత తెలిసింది. నా మైండ్ జిల్ అయిపోయింది. దగ్గర 4 కోట్ల రూపాయల వరకు కట్టాలి. ఆయన చేసిన తప్పు, నేనేం చేయలేదు. ఆయన నా చుట్టూ తిరిగేవాడు, నా వీడియోలో కూడా మీకు చాలాసార్లు కనపడి ఉంటాడు. ఆయన పేరు కూడా నేను తీదలుచుకోలేదు, ఎందుకంటే నేను మోసపోయాను. ఒక మనిషిని నమ్మి నేను మోసపోయాను. నేను ఒక ఎదవని, నేను మోసపోయాను కాబట్టి నేను ఎదవని. సో ఆయన పేర్లు అవన్నీ నేను తీదలుచుకోలేదు. వాడు నన్ను దగ్గర ఉండి నా పక్కనే ఉండి 5 సంవత్సరాల నుంచి పెట్టాడు నాకు. అంటే నేను సంపాదించింది ఏదైతే ఉందో మొత్తం నేను మళ్ళీ కట్టాలి, తిరిగి కట్టాలి. దాని మీద ఇంట్రెస్ట్ మొత్తం కలిపి 4 కోట్లు అయింది నాకు. అది నా ఫేస్లో మీకు ఎక్కడ కనిపించదు. 4 కోట్ల రూపాయలు నాకు లైబిలిటీ ఉంది. నేను అప్పు ఉన్నాను ఒకరికి, నాకు తెలియకుండానే. నా జీవితంలో నేను ఒకరిని అప్పు అడిగింది లేదు. దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు చేయి చేసి నాకు డబ్బులు ఇవ్వండి, మీ దగ్గరికి కూడా వచ్చి నేను ఎప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి అని నేను ఒక వీడియోలకి ఇట్లాంటి ఏమేం చేయలేదు. 4 కోట్ల అప్పు ఉంది.
ఆ రోజు నాకు ఉన్న ఫాలోయింగ్కి నేను వచ్చి నించొని నాకు ఇలా నేను కూడా ఏడుపులు ఏడ్చేసి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి కింద అకౌంట్ పెడితే ఒక్కరోజు నేను బయటకు వస్తా. నేను అలా చేయలా. 4 కోట్ల అప్పు ఉంది నా దగ్గర ఉన్న, నేను కొనుక్కున్నాయని అమ్మేసుకొని ఓ 2 కోట్లు కట్టి ఇంట్రెస్ట్ ఆపుకొని చిన్న చిన్న కట్టుకుంటా అని చెప్పేసి మాట్లాడుకొని, అది నేను ఇంకా 2 ఇయర్స్ పెట్టుకున్నా. 100 కోట్లు అంట. 100 కోట్లు నా దగ్గర ఉంటే ఇంకా ఎలా బతకాలి నేను? పిచ్చి నా కొడుకులేమో అర్థం కాదు. అసలు కామెంట్లు చేసే వాళ్ళకి కూడా బుర్ర ఉండదు. అని తమిళ పెట్టి మీరు వచ్చి కామెంట్లు చేయడం 100 కోట్లు అని. ఒక్క యూట్యూబర్, సోలో యూట్యూబర్ ఒక్కడు కూడా 100 కోట్లు యూట్యూబ్ నుంచి ఇంతవరకు సంపాదించి కూడా ఉండడు. వాడు ఏదైనా బిజినెస్లు చేస్తే కానీ. అది యూట్యూబ్ ఉన్నవాడికి, యూట్యూబ్లో చేసేవాడికి తెలుస్తుంది అని చెప్పేది. ఇది నా వెనక జరిగింది. ఇది నేను చెప్పిన నా సిచ్యువేషన్ ఇది మీకు కూడా తెలియదు. నా సిచ్యువేషన్ ఏదని మీకు కూడా తెలియదు. మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్నకు కూడా తెలియదు ఇది. ఈ వీడియో ద్వారా తెలిసిద్దాము కానీ మా అమ్మ నాన్న కూడా ఇది, ఎందుకంటే వాళ్ళకి ఆ టెన్షన్ కూడా ఇవ్వదలుచుకోవాలి నేను. మా అత్తయ్య గారికి మా ఆవిడ చెప్పింది. మా అత్తయ్య గారికి మా ఆవిడ ఈ విషయం చెప్పింది లాస్ట్ అది డిసెంబర్ అట్లా, దసరా తర్వాత జరిగింది. నవంబర్ డిసెంబర్లో చెప్పింది. పాపం ఆమెకి హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మ చనిపోయారు, జనవరిలో చనిపోయారు. అప్పుడు మీకు చెప్పాను. అందుకే టెన్షన్స్ మా అమ్మ కూడా ఇవ్వదలుచుకోవాలి. అందుకే అసలు ఈ విషయం ఎక్కడ బయట కూడా తెలియదు. నాలోనే కుంగిపోయాను. ఈయన వచ్చాడు, నేను సిచ్యువేషన్ చెప్పాను. ఇది నా సిచ్యువేషన్ అంటే ఇంత హెల్ప్ చేశాను నేను ఇంతకాలంగా. ఆయనకి అర్థం చేసుకోవాలి కదా, ఫ్రెండ్ అన్నాడు అర్థం చేసుకుంటాడు. లెగిసి వెళ్ళిపోయాడు. నాకు ఛాన్స్ దొరికింది, ఒక ఛాన్స్ అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూస్తే ఈ వీడియో పెట్టుంది. నేనంటే అడుక్కో అని చెప్పాను అంటే యూట్యూబ్లో. నేను అసలు అది నేను ప్రూవ్ చేసుకోలేను. ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అడుక్కొని నా నోట్ నుంచి వచ్చి ఆయన దగ్గర ఏమైనా ఆడియో కానీ వీడియో ప్రూఫ్ ఉంటే నేను ఒప్పుకుంటాను. ఆయన ఇన్సల్ట్ చేశానంట. వాళ్ళు వచ్చారు, ఇంకా ఆయన ఫాలోవర్స్ అందరూ వచ్చి నన్ను తిడుతున్నారు. నేను ఒక మనిషిని ఎప్పుడు ఇన్సల్ట్ చేయను, వీళ్ళంతవరకు సహాయం చేయడానికి ట్రై చేస్తాను. అందరూ నాకే చేస్తారనమాట రివర్స్లో. నాకు ఇప్పుడు అది ప్రాబ్లం. నా సిచ్యువేషన్ అయితే నేను ఎవరికి హెల్ప్ చేయలేను, ఇంక చేయను కూడా. నా మనుషులు నమ్మడం మానేశాను. నమ్మిన వాళ్ళంతా నన్ను మోసం చేశాను. నేను ఎవరికి హెల్ప్ చేయను కూడా. మీరు ఎవరైనా వచ్చినా అడిగినా కానీ రూపాయి అయితే ఇవ్వను ఇంకా ఫ్యూచర్లో కూడా. నేను సెట్ అవ్వడానికి నాకు టైం పడుతుంది. ఇంకా 100 కోట్లు ఉంటే ఇవన్నీ నాకు అవసరం లేదు. చక్కగా అన్నీ ఆపేసుకొని ఎంజాయ్ చేసేవాడిని లైఫ్ని. రోజు కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ మిస్టేక్ ఎవరిది? తప్పు చేసుకుంది ఆయన. వచ్చి నన్ను అడిగాడని నా సిచ్యువేషన్ చెప్పి నేను లేవంటే అంతా నా మీద దోషం, నా మీద. అసలు నేను ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఆయన అప్పున్నాను. ఆయన నాకు 30 లక్షలు ఇచ్చి నేను అప్పున్నాను. నేను అడిగితే ఒక అర్థం, మీరు నా మీద వచ్చి పడినా కానీ వచ్చి నా సిచ్యువేషన్ చెప్పి లేవంటే నేను ఇవ్వలేదు అని చెప్పేసి నా మీదే కొడుతున్నారు. 100 కోట్లోనే 30 లక్షలు ఇవ్వాలి. 100 కోట్లు 30 లక్షలు నేను ఇచ్చేస్తాను, అట్లనే ఇచ్చేస్తాను. పెట్టే చేయి నాది. ఇది సిచ్యువేషన్. నేను ప్రశాంతంగా బయటికి వెళ్తున్నాను. మా చిన్న కొడుకు బర్త్డే. అసలు వాడిని కూడా నేను ఎక్కడ చూపించలేదు. నాకు భయం వేస్తుంది. మీ యూట్యూబ్ జాతిలో తీసుకురావాలన్నా కానీ పిల్లల్ని చూపించాను. అందుకే వాడిని అసలు కూడా చూపించలేదు. నేను 1 సంవత్సరం వరకు మేము చూపించలేదు వాడిని. లాస్ట్ చూపించాను. వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు వాడికి. అంటే మీ ఇష్టం ఇంకా ఎవరైనా నమ్మండి. ఇప్పుడు అంత చేశాడు, ఇప్పుడు ఏం చేశాడు? నన్ను పాయింట్అవుట్ చేశాడు. ఒక పెద్ద యూట్యూబర్ దగ్గర నాకు సహాయం చేయలేదని మిమ్మల్ని అడుగుతున్నారు సహాయం. ఆయన చేసేది అదే కదా. ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో ఈ అకౌంట్లో పెడతాడు, మీరు డబ్బులు వేస్తారు. ఆయన కావాల్సిన అల్టిమేట్గా అది. నేను ఎప్పుడు అడిగాను మిమ్మల్ని? 1 రూపాయి అడిగానా? ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి, తర్వాత కామెంట్లు చేయండి. సారీ, బాయ్. నేను పర్సనల్గా చూసా కదా, దాదాపు 4 to 5 మెంబర్స్ నువ్వు బాగా నమ్మిన వాళ్ళు చాలా మంది మోసం చేసి వెళ్ళిపోయారు. చేశారు. ఈయన కూడా చెప్పారు కదా, మరి లాస్ట్ ఇయర్ పడింది బిగ్గెస్ట్. అది మామూలు దెబ్బ కాదు. అయినా కానీ నేను ఏమీ కురింగిపోలేదు. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లాగా ఉంది నా లైఫ్. నేను నిచ్చెన ఎక్కుతున్నాను, ఏదో ఒక స్నేక్స్ ఉంటాయి కదా, మనం వెళ్తున్నప్పుడు ఒక్కో మెట్టుకి వెళ్తున్నప్పుడు స్నేక్స్ ఉంటాయి కదా, అట్లా కాటేస్తే మళ్ళీ కిందకు వస్తున్నాను, మళ్ళీ ఎక్కుతున్నాను, మళ్ళీ కాటేస్తే కిందకు వస్తున్నాను. నా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అవే ఉన్నాయి లాస్ట్లో. ఇప్పుడు ఇక తగ్గిస్తా. ఎందుకంటే నేను ఎందుకు మనుషులను నమ్మనా అంటే, ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చేస్తుంది. డబ్బు శాశ్వతం కాదు కదా. మనం ఒక 50,000 పైకి వెళ్ళిపోయావు, ఒక 60,000 పైకి వెళ్ళిపోయావు, నీకంటూ ఒక 10 మంది ఉండాలి. ఒక్క 10 మంది మనం బాగా నమ్మిన వాళ్ళు,
డబ్బు కోసం కాకుండా నార్మల్గా మనతో పాటు ఉండేవాళ్ళు 10 మంది కావాలి. ఆ 10 మంది కోసం వెతుకుతున్నా. ఆ వెతికే క్రమంలో చాలామంది పాములే ఉన్నాయి. అన్ని పాములే ఉన్నాయి. చూద్దాం. ప్రస్తుతానికైతే కొద్దిగా తగ్గించాను. మనుషుల్ని నమ్మడం, సహాయాలు కూడా చేయడం తగ్గించాను. ఇప్పుడు నేను సహాయం చేసే సిచ్యువేషన్ కూడా లేను. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ అంటూ మీకు గత 10 సంవత్సరాలుగా నేను వీడియోస్ చేస్తూ యూట్యూబ్ సబ్జెక్ట్ని టీచ్ చేస్తూ వచ్చాను. సో అది తప్ప వేరేది నేనేది చేయలేదు. నాకు అది తప్ప వేరేది చేయాలని లేదు, ఇంట్రెస్ట్ లేదు అసలు. 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది క్రియేటర్స్ నేను తయారు చేస్తుంటాను ఖచ్చితంగా. వాళ్ళందరూ చాలామంది గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉంటారు. సో ఇంకా చాలామంది యూట్యూబ్లోకి రావాలనుకుంటారు. సో వాళ్ళ కోసం నా జీవితాన్ని డెడికేట్ చేశాను. మొత్తం నా జీవితం అంతా దీనికే కేటాయించి వేరే ఆలోచన నాకు ఉండదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి యూట్యూబ్, వేరే ఆలోచనలో నాకేముండదు. ఏదైనా సెకండరీ, ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఏదైనా సెకండరీ. అలాంటి నేను ఒకానొక సందర్భంలో కొన్ని సంవత్సరాల క్రితం ఫైనాన్షియల్ పొజిషన్ అయితే దెబ్బతిని, సో నాకు చాలా ఇబ్బంది అయింది. అప్పుడు నా క్రియేటర్సే నాకు అందరూ సపోర్ట్ చేశారు. దానివల్ల నేను మళ్ళీ పికప్ అయ్యాను. మళ్ళీ ఇంకా నా కమ్యూనిటీని ఏదో ఒకటి చేయాలి, ఇంకా దీన్ని ఇంకా పెంచాలి అని చెప్పేసి పిక్సెల్ మీడియా అనే కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాను. సో అప్పటికే నేను కొంత స్టేబుల్లోకి వచ్చాను కాబట్టి నేను సంపాదించిన కొంత మనీతో పాటు నాకు నమ్మకం ఉంది కాబట్టి నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఒక 4-5 ఫ్రెండ్స్ కూడా మేము మీకు సహాయంగా ఉంటాము మేము అని ఫైనాన్షియల్గా సపోర్ట్ అయితే చేస్తాను ముందుకు వచ్చారు. సో చేశారు కూడా చాలా వరకు. సో చేశాను, కంపెనీ అనేది స్టార్ట్ చేశాను. కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయితే తిరిగి అడిగారు. సరే అదంతా చివరికి ప్రెషర్ నాదే కదా, కంపెనీ నాదే కదా. సో ప్రెషర్ నా మీద పడింది. అయినా కానీ వాటన్నిటిని నేను భయపడలేదు, ఎందుకంటే నేను పని చేయగలను, నాకు నమ్మకం ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ జనవరిలో అప్పటి నుంచి నేను రోజుకి 20 గంటల పాటు పనిచేసి కార్టూన్ యానిమేషన్, రియలిస్టిక్ యానిమేషన్ ఇట్లా ఎన్నో కోర్సులు తయారు చేసి మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్ అంతా సగం కంపెనీ డెవలప్మెంట్తో పాటు సగం ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే నా మీద బడ్డని పడ్డదో నేను మళ్ళీ బయట తెచ్చి మేనేజ్ చేశాను. అవి క్లియర్ చేసుకుంటూ రావటానికి చాలా ఇబ్బంది అయితే పడ్డాను. సో మీరు నన్ను చూసే ఉంటే లాస్ట్ 6 monthsలో నాలో ఎన్ని వేరియేషన్స్ మీరు చూసుకుంటారు నా హెల్త్లో, అవన్నీ మీకు తెలుసు. ఎంత హెల్త్ పాడు చేసుకున్నాను కూడా మీకు తెలుసు. నా సబ్స్క్రైబర్స్తో నేను మాట్లాడుతున్నా. ఈ వీడియో మిగతా వాళ్ళకి కాదు, కేవలం నా సబ్స్క్రైబర్స్కి, నా ఛానల్ ఫాలోవర్స్కి మాత్రమే. నా దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్నాను అనుకునే వాళ్ళకి మాత్రమే. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా పొరపాటున ఈ వీడియో చూస్తుంటే చూడొద్దు. అలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా నేను ఫైట్ చేశానే కానీ ఎప్పుడు నా పరిస్థితి అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి నేను అడగల. సో అయినా కానీ ఒక పీక్ పాయింట్ వస్తుంది, అంటే డబ్బు పరిగెత్తినంత వేగంగా నేను పరిగెత్తలేకపోయాను. ఆ ఆటలో నేను ఓడిపోయాను. కాబట్టి నాకు ఇక హోప్ పోయింది. నేను లాస్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఇదేనేమో అనుకుని సరే ఏదైతే అదైంది, మళ్ళీ ప్రయత్నిద్దాం అనుకున్నాను. మళ్ళీ ప్రయత్నించాను, చాలా ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఓ పక్క కంపెనీ, ఓ పక్క ఎంప్లాయీస్, ఓ పక్క ఫ్యామిలీ. నేను ఈ రోజుకి అద్దెకే ఉంటానండి. మా ఇంటి అద్దె 13,000. నాకు ఇంతవరకు ఇల్లు లేదు, ఏం లేదు. సో కానీ చాలా పెద్ద కంపెనీ ఉంది పిక్సెల్ మీడియా. అది నా ప్యాషన్. మా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి నేను క్రియేటర్స్ కోసం ఫ్యూచర్లో ఏదో చేయాలి, మన పేరు నిలబడిద్ది. ఓకే, అఫ్ కోర్స్ స్వార్థమే, కానీ ఏం స్వార్థం? ప్యాషన్తో కూడిన స్వార్థం కదా. అయినా ఇలా పరిస్థితులు నా కంట్రోల్ దాటిపోయింది అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కానీ అందరు ఇచ్చిన సలహా ఒకటే, ఇంకా అంతా అయిపోయింది, నువ్వు చేయగలిగిన వర్క్ చేసు, ఇప్పుడు అవుట్ ఆఫ్ వెళ్ళిపోయింది సిచ్యువేషన్. సరే ఏం చేస్తావు, యూట్యూబ్లో వీడియో ఇట్లాంటి చిల్లర పనులు నేను చేయలేను అని చెప్పా. సరే నీకు ఫ్రెండ్స్ ఎవరు, నేను హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎవరో మంచి పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేసి నువ్వు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓ 4-5 ఉంటారు. ఈ 4-5 దగ్గరికి పద వెళ్దాం అని చెప్పేసి మా ఫ్రెండ్స్, నా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను, నా ఫ్యామిలీతో సహా అందరూ నన్ను ఫోర్స్ చేశారు, వెళ్దాం ఇట్లా. ఎవరు మంచి పొజిషన్లో నువ్వు హెల్ప్ చేసావు కదా చాలాసార్లు, చాలా సందర్భాల్లో. మనం అడుగుతుంది కూడా ముష్టి కాదు కదా, జస్ట్ హెల్పే కదా. చేయగలిగే స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు నీ మీద ఒకరికి కాకపోతే ఒకరికైనా అభిమానం ఉంటుంది కదా.
ప్రయత్నించుద్దాం, తప్పే ఉంది. రోడ్డు మీద పడి ఇలా అయిపోయే కన్నా, లేదా ఏదైనా చేసుకొని పోయే కన్నా ఇది ఇది బెస్ట్ కదా, ట్రై చేద్దాం. ఎందుకు నువ్వు మంచిగానే చేసావు, మంచిగానే అందరితో ఉన్నావు కదా. ఎప్పుడు నోరెత్తి ఎవరిని నేనే మాట అనలేదు యూట్యూబ్లో. మంచిగానే ఉన్నాను వీలైనంత వరకు. నా కంటెంట్ నేను చేసుకుంటూనే వెళ్ళాను కాబట్టి సరే ప్రయత్నిద్దాం అనేసి. ఇలా నేను అందరి దగ్గరికి వెళ్ళటం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, నాకు చాలా పెద్ద వ్యక్తి, యూట్యూబ్లో 100 కోట్లు పైనే సంపాదించినటువంటి వ్యక్తి, కోర్స్ తన కష్టంతోనే. అట్లాంటి వ్యక్తి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నా పరిస్థితి ఫస్ట్ అతనికే వివరిద్దామని చెప్పేసి నేను మా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా అదే కరెక్ట్ అన్నారు. ఎందుకంటే అతను చాలా మంచోడు అనే నా భావన. చాలా క్యారెక్టర్ పరంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఎప్పటి నుంచో నేను అభిమానిస్తున్నటువంటి వ్యక్తి. సో ఇండియాలోనే టాప్ యూట్యూబర్, ఇండియాలోనే రిచెస్ట్ యూట్యూబర్ అని కూడా నేను చెప్తాను. అట్లాంటి ఒక యూట్యూబర్ దగ్గరికి లాస్ట్ మూమెంట్లో, ఇంకా రేపటి తర్వాత లైఫ్ ఏంటో తెలియని పరిస్థితుల్లో లాస్ట్ మూమెంట్, ఇంకా ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి వెళ్ళాం. వెళ్ళి నా పరిస్థితి నేను వివరించాను, ఇది పరిస్థితి అంటే. సో తను రెస్పాండ్ అయిన విధానం అనేది నేను పెట్టుకున్నటువంటి అభిమానాన్ని మొత్తాన్ని కూలిపోయింది. అదంతా ఒక్కసారిగా చాలామంది చెప్పారు నాకు, నువ్వెందుకు అంత ఇదిగా ఉంటావు, అందరూ ఒకేలాగా చూస్తావు, ఎందుకు అందరూ సమానంగా, ఏముందిలే, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, ఎవరు ఇది అన్నట్టుగానే ఉంటాను నేను. ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటాను నేను. ఒక్కసారికి నేను ఆ రియల్ వర్షన్ చూసిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. సరే అయినా కానీ నేను ముష్టడుకోవడానికి రాలేదు కదా, అప్పుగా సపోర్ట్ చేయమని అడగడానికే కదా వచ్చాను. అదే మాట్లాడదాము, అలాగే మాట్లాడటం కూడా జరిగింది. లీగల్గా నేను ఎక్కడ కావాలంటే అక్కడ మీకు సంతకాలు పెడతానని చెప్పాను. ఇది నా కంపెనీ, నా ఎంప్లాయీస్, నా ఫ్యామిలీ ఇట్లా రోడ్డు మీద ఉన్న పరిస్థితి బ్రదర్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పాను. అసలు తను సపోర్ట్ ఏం చేయాలనేది నేను చెప్తాను మీకు తర్వాత. తను ఇవ్వాలా, నీకు సమస్య ఉంటే తను ఇవ్వాలని మీకు అనిపించవచ్చు. సపోర్ట్ చేయకపోగా ఉంటే మనం ఎవరైనా ఏం చేస్తాం, ఉంటే ఇస్తాం, లేకపోతే లేదని చెప్తాం. నాకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. అదేంటంటే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని అడుక్కోమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అప్పుడు నీకు డబ్బులు వస్తాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది. బ్రో ఆ ప్రాణం పోయినా నేను ఆ పని చేయలేను బ్రో. నా కమ్యూనిటీ నాకు ఇప్పుడు వచ్చిన సమస్య చిన్నది, నా టైం బాగాలేదు కాబట్టి ఈ టైంలో ఈ సమస్యలు రావటం వల్ల నేను ఆల్రెడీ ఎన్నో ప్రెషర్లు అనుభవిస్తూ మేనేజ్ చేసుకుంటూ ఇట్లా సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఇది ఒక్కటే నాకు క్లియర్ అయితే మళ్ళీ సిచ్యువేషన్ స్టేబుల్ అవుతాయి. ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నా ఫ్యామిలీ, పిల్లలు, ఇదంతా లైఫ్ మొత్తం పోయే సిచ్యువేషన్ లాస్ట్ మినిట్లో నేను మీ దగ్గర ఉన్నా అని చెప్పాను. అయినా కానీ నీకు అదే ఒక ఆప్షన్, అదే ఇంకా బెస్ట్ ఆప్షన్ నీకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. యూట్యూబ్లో వీడియో పెట్టి అడుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను, సజెస్ట్ చేయడం జరిగింది. ఆ మాట అనగానే నేను నమస్తే బ్రదర్, ఇంకా నా వల్ల కాదు, ఉంటాను, మీరు వెళ్ళండి. ఏదో వాళ్ళ బాబు బర్త్డే ఫారెన్లో చేస్తున్నారంట 2-3 డేస్లో. సో దానికి సంబంధించి షాపింగ్ చేసుకోవడానికి మేము వెళ్ళాలి అన్నారు. సరే మీ టైం వేస్ట్ అవుతుంది బ్రదర్, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నేను వచ్చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు ఒక ఇల్యూజన్ ఏదైతే ఉంటుందో అది పోయింది. ఇంకా భ్రమ, అందరూ ఎలా ఉండరు, అందరూ మారిపోయారు. ఎందుకంటే నా లాస్ట్ మినిట్ హోప్ అది. వాళ్ళకి ఏదో చేస్తారని కాదు, సపోర్ట్గా ఇంకా ఏం చేయాలని చెప్తానన్నాను కదా. అలా నేను వెళ్ళినప్పుడు అలా అడుక్కో అని అనకుండా చక్కగా మన ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది మా యూట్యూబ్లో, అలాంటి వాళ్ళందరికీ పర్సనల్గా ఫోన్ చేసి మనోడు ఇలా వచ్చాడు, ఇలా జరిగిందంట, రోడ్డు మీద పడిన పరిస్థితి, సో ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా వచ్చాడు, ఇట్లా ఏంది మరి ఏం చేద్దాం అని ఒక 4కి ఫోన్ చేసి అసలు ఏం చేద్దాం మరి ఏంటి అని ఒక చిన్న డిస్కషన్ పెట్టినా, లేదా నన్నే ఒక నిమిషం అలా ఓదార్చిన, లేకపోతే నాకే ఇంకా ఏదో వేరే రకమైన భరోసా, నేను ఉన్నాను కదా బ్రో, నీకు ఏదైనా ఛానల్ పరంగా ఏదైనా చేయమంటావా, కొన్ని ఏదైనా ఇంటర్వ్యూ చేయమంటావా, నీకు కొంచెం పుష్ అవుతుంది, కొంచెం నీకు అప్పుడు రెవెన్యూ అన్న పుష్ అవుతుంది, ఇట్లాంటి అని చేయమంటావా, నా చేతిలో నేను చేస్తాను ఇట్లా అని ఏదో ఒకటి నాకు హామీ ఇవ్వకుండా నాకు ఆ సలహా ఇవ్వటం. అతనికి నేను నార్మల్ వ్యక్తిలా కనిపించి ఉండొచ్చు, నేనంటూ నాకు తెలుసు
సో నేను అడుక్కోవడానికి రాలేదు కదా, హెల్ప్ చేస్తారని వచ్చాను. అది కూడా లీగల్గానే మీకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ నేను సైన్ చేస్తాను చెప్పాను. అయినా కానీ అది చెప్పేసరికి నేను అక్కడి నుంచి లేచి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా లేదు, అక్కడ సాయికృష్ణ అనేవాడు ఎవడైతే ఉన్నాడో చచ్చిపోయాడు. నేను మళ్ళీ తిరిగి మా ఊరు వచ్చేదాకా బ్లాంక్లోనే ఉన్నాను నేను. కంప్లీట్ బ్లాంక్. తర్వాత వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ కావచ్చు, నా ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరూ షాక్. అడుక్కోమనేది ఏందన్నా అని మా వాళ్ళందరూ. మరి నువ్వేం సపోర్ట్ చేసావని నన్ను కూడా ఎవరైనా అడగచ్చు. సో నా లైఫ్ ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చాలా సంపాదించాను, చాలా ఇచ్చాను అందరికీ. క్రియేటర్స్ కోసం చాలా చేశాను. ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేశాను. నేను ఈ రోజుకి ₹1 కూడా తినలేదు ఏమి. అది మీకు ఎంతమందికి ఎలా చెప్పినా అర్థం కాదు. నా పక్క నుండి చూసే వాళ్ళకి మీకు తెలుస్తుంది, వాళ్ళకైతేనే తెలుస్తుంది ఎలా ఉంటాను, నా పర్సనల్ లైఫ్ ఏంటి. ఏదో చెయ్యాలనేది తప్పన ఎప్పుడు అలాగే ఉంటాను. ఖాళీగా మాత్రం నేను ఎప్పుడు ఉండను. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఇంకా ఏం చేయాలో తెలియలేదు. నాకు ఆప్షన్స్ అనేవి అయిపోయినాయి. సో లాస్ట్ హోప్ అనుకున్న అది కూడా నాకు పోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన అక్కడ ఇంకా వేరేగా జరుగుతుందని. సో అంటే నా ఫ్రెండ్స్ ఇట్లా ఆయన ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు చాలామంది కామన్గా. వాళ్ళు ఏదో హెల్ప్ వాళ్ళు ఏదైనా కాల్ చేసి ఏదైనా అట్లా మాట్లాడుంటే కనీసం ఓకే, నేను వెళ్ళిన దానికి ఒక రెస్పెక్ట్ నాకు దొరికినట్టు ఫీల్ అయ్యేవాడిని. సో అది నేను ఇన్సల్ట్గానే భావిస్తున్నాను. సరే, ఇదంతా పక్కన పెడితే నేను ఇప్పుడు ఇదంతా చెప్తే 100 కోట్లు యూట్యూబర్ అని కూడా అన్నాను. సో 100 కోట్లు ఎలా సంపాదిస్తారు, ఎలా మొత్తం నేను మీకు చెప్తా. నేను ఎవరిని ఊరికే అన్నాను కదా, 10 సంవత్సరాల నుంచి ఉన్నా. ఎవరు ఎంత సంపాదిస్తారో, ఎవరేంటో, అన్నీ నాకు తెలీదా. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్తో సహా, వాళ్ళ పర్సనల్ లైఫ్లతో సహా ఏదైనా సరే నాకు చెప్పుకుంటారు. వాళ్ళకి సమస్యలు వస్తే నన్ను అడుగుతారు. ఫస్ట్ నా దగ్గరికి వస్తారు. అది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, వాళ్ళ ఇంట్లో యూట్యూబర్స్ ఏదైనా కానీ. అలాంటిది నాకు సమస్యలోనే నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోను. నేను తీసుకోవాలి నమ్మకం, ధైర్యం, పరిగెడతాం కొడతాం ఏదో రోజు అనే ధైర్యం. సో ఈ ధైర్యంతో నేను పరిగెడుతూనే ఉంటాను. సో నేను ఇప్పటికీ నేను కంటెంట్తోనే ఛానల్ నడుపుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అలాంటివి చేసినప్పుడు ఇంతకుముందు యాంకర్వా అన్నారు, కానీ నేను అప్పటి నుంచి నేను కంటెంట్తోనే ఛానల్ అయితే నడుపుతున్నాను. ఈ రోజుకి నా తెలివితేటలతోనే నేను సంపాదించుకోగలుగుతున్నాను. కోర్సులు ఇవన్నీ ఏవైనా కానీ నా తెలివితేటలే కదా. మొత్తం ఒక ఈకో సిస్టమ్ తయారు చేసి క్రియేటర్స్కి ఒక బెస్ట్, ఎవరైతే యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలో ఫ్యూచర్లో ఇదే ఒక పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది. సో వీళ్ళు యూట్యూబ్ నుంచి సంపాదించే అవకాశం పెరిగిపోతాయి. సో వాళ్ళకి ఆ టైంకి అంత కార్పొరేట్ వరల్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. నేను క్రియేటర్ని. సో క్రియేటర్స్ అందరికీ గురువుని. నా శిష్యులు వాళ్ళందరూ నా దగ్గర, నా స్టూడెంట్స్ వాళ్ళు నా దగ్గర చేయించుకున్న చాలు, నా కంపెనీ నంబర్ 1 కంపెనీ అవుతుంది అనుకున్నా. చేయించుకుంటున్నారు బ్రహ్మాండంగా. సో ఇక్కడ నాకు ఇన్కమ్ లేక కాదు. సో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల, కొన్ని ఫైనాన్షియల్ లాసెస్ వల్ల, మనం చేసిన సర్వీసెస్లో కొన్ని మిస్ఫైర్ అవ్వటం వల్ల, కానీ ఏదైనా లాసెస్ మన పెట్టుబడులు వెనక్కి తీసుకోవటం వల్ల, ఏదైనా కానీ దాన్ని నేను ఒప్పుకోకుండా ఓటమిని కష్టపడ్డాను. సో ఇప్పుడు నేను ఆయన చెప్పినట్టుగా అడుక్కోలేను, కానీ అప్పడగచ్చు కదా, తప్పలేదు కదా. సో మీరు నా స్టూడెంట్స్, ఓన్లీ నా సబ్స్క్రైబర్స్, నా ఛానల్ సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్, నా శిష్యులు, నా స్టూడెంట్స్, నా ఫ్యాన్స్ ఉంటే, నేను వ్యూవర్స్ని చూసి ఫ్యాన్స్ అని ఎప్పుడు అనుకోను, కానీ చెప్తున్నా ఉంటారు కదా కొంతమంది అన్న, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. సో మీరే నాకు చెప్పివ్వండి, మీరే ఈ కంపెనీ నిలబెట్టండి. ఇక్కడ ఎంప్లాయీస్ రోడ్డు మీద పడకుండా, నా లైఫ్ రోడ్డు మీద పడకుండా మీరే కాపాడండి. సో మీరు 10 రూపీస్ అప్పించినా అది మీకు 1 ఇయర్లో మీకు యాజ్ ఇట్ ఈజ్ మీకు రిఫండ్ అయితే రావటం జరుగుతుంది. మా కంపెనీది నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను మీకు కింద, అది క్లిక్ చేయండి. సో మీ మనసుకు ఎంత అప్పు, మీరు అప్పుల పాలవకూడదు. మనం అప్పిస్తే ఇంకో అప్పుల పాలైపోకూడదు. సో మనం ఒకరు హెల్ప్ చేస్తే మనం సమస్యలో పడకూడదు. కాబట్టి బాధ్యతగా మీరు నాకు ఒక గురుదక్షిణ ఇవ్వాలనుకుంటే ఎంత ఇవ్వగలుగుతారో ఆ లింక్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయండి. నేను ఈ ఫైనాన్షియల్ సపోర్ట్తో నాకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకుంటాను. ఆ యూట్యూబర్ ఎవరు ఏంటి అనే విషయాలు కూడా నేను మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ అప్పుగా కాదు, నేను మీకు పర్సనల్గా సపోర్ట్ చేయాలనుకుంటే మీకు కింద ఒక QR కోడ్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే నాకు కావాల్సినటువంటి ఈ 30 lakhs నా ప్రెజర్ ఏదైతే ఉందో అది నాకు రాగానే నేను అది లింక్ మీకు ఆఫ్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా అసలు వీళ్ళు ఎలా సంపాదిస్తారు ఏంటి
ఎట్లాంటి 100 కోట్ల క్లబ్బుల్లో చేరినటువంటి యూట్యూబర్లు తెలుగులో చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికి. వాళ్ళ మీద ఇంత మచ్చ కూడా అంటే మనం బెట్టింగ్ యాప్‌లని, అదని 1,50,000 తీసుకొని వీడియోలు చేసినోళ్ళ మీద కూడా చేసేసారు. హైలైట్ చేసేసారు పాపం. కానీ వందల కోట్లు సంపాదిస్తూ, ఒక మంచిగా అందంగా కనిపిస్తూ, మంచిగా బయటికి క్లీన్‌గా కనిపిస్తూ ఉన్నోళ్ళు మీకు తెలీదు. సో, నేనెందుకు చెప్పను అంటే, అందరూ మనోళ్ళే గదా! అని. కానీ మనోళ్ళు కాదు. అందరూ మనోళ్ళు కాదు. అసలు ఎవరూ లేరని అర్థమైంది నాకప్పుడు. ఇప్పుడు నేను ఈ వీడియో మీకు చేయడానికి కారణం ఎమర్జెన్సీగా నా పరిస్థితి ఎలా ఉందని మీకు చెప్పటానికి. అండ్ రెండో విషయం ఏదైతే నాకు ఇన్సల్ట్ జరిగిందో, సో దానికి సంబంధించి నేను ఇప్పుడు ఆ టాప్ యూట్యూబర్ పేరు నేను రేపు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ నా మీద రకరకాల దాడులకి ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళ ఆర్మీ అనుకుంటారు. పిచ్చోళ్ళారా, వ్యూవర్స్, ఫ్యాన్స్ అవ్వరు. ఎప్పటికీ తెలుసుకోండి. అట్లాంటి దాడులు నా మీద చాలా జరగచ్చు. నా ఆఫీస్ మీద జరగచ్చు, నా ఛానల్ మీద జరగచ్చు, అసలు నా ఛానలే లేపేయచ్చు. సో అంత కెపాసిటీ ఉన్న వాళ్ళతో నేను పెట్టుకుంటున్నాను. కాబట్టి అలాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళతో నేను పెట్టుకోవాలంటే నా పరిస్థితి బాలేదు. కాబట్టి మీరు చేసే సపోర్ట్ నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో ఇట్లాంటివి నేను అన్నీ మీ ముందు పెడతాను. ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. ఇట్లాంటి వాళ్ళందరినీ మేము ముందు పెడతాను. 100 కోట్లు సంపాదించిన వాళ్ళందరినీ. సో వీళ్ళు ఏ హెల్ప్లు చేశారు, సో వీళ్ళ లైఫ్ ఏంటి, వీళ్ళ ఇన్కమ్ ఏంటి, ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను మీకు చెప్పడం వల్ల కూడా మీరు డార్క్ సైడ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీరు తెలుసుకుంటారు. అది నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, కమ్యూనిటీ హెల్దీగా ఉండాలి. ఏ పిచ్చిది మనం చెప్పకూడదు, ఏ పిచ్చి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఏదైనా కాంట్రవర్సీలు జరుగుతున్నా ప్లీజ్ రావద్దురా అని చెప్తాను నేను ఎవరికైనా. ఎవరైనా సరే కాసుకు వస్తున్న మాట నాకు గౌరవం ఇచ్చి ఆపేస్తారు. సో ఫైనల్గా ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను కాబట్టి ఆల్రెడీ నా మీద రకరకాల దాడులు చేయడానికి కావచ్చు, ఈ కామెంట్స్ యుద్ధం కావచ్చు, లేకపోతే వీడియోలు యుద్ధం కావచ్చు, ఏదైనా చేస్తారు. సో ఏదైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్. ఏదైనా చేసుకోండి. చాలామంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సో ఐ డోంట్ కేర్. మీరు నెగిటివ్గా మాట్లాడినా, తిట్టినా, సిగ్గు లేదన్నా, ఏదన్నా అనుకోండి. సో నాకు ప్రాబ్లం అయితే లేదు. నాకు జరిగింది అయితే అవమానం. నేను ఒక్కదాన్ని నమ్ముకొని బ్రతికాను. ఈ రోజుకి ఏం సంపాదించుకోకపోయినా దాని మీదే నమ్ముకొని ఉన్నాను. సో నా నిజాయితీ ఏందో నాకు తెలుసు. నాకు మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను.